హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. బెండకాయ పులుసు. ఈ బెండకాయ పులుసు మన ఇంట్లో కూరగాయలు గిట్టంగా ఏం లేనప్పుడు ఒక 2-3 బెండకాయలు వేసేసి ఇలా పులుసులకి వేసి టేస్ట్ చాలా బాగుంటుందండి. పప్పు చారు అయినట్టే అవుతుంది, అంత బాగుంటుంది ఈ బెండకాయ పులుసు అనేది. ఎలా చేసుకోవాలో ఈజీగా చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూపిస్తా. నచ్చితే పక్కా వీడియోని లైక్ కొట్టి వీడియో మాత్రం పూర్తిగా చూసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మనం బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ బెండకాయ చారుకి ఏమేమి కావాలో చూద్దామండి. ఇక్కడైతే ఒక 4-5 బెండకాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న కట్ చేసుకోవాలి, ఇక్కడ చూపించినట్టు ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఒక 2 చిన్న సైజు టమాటాలు కట్ చేసుకోవాలి, ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా కలెమాకు, ఇలా అయితే అన్ని కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనకి ఇందులోకి ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడైతే ఒక 3-4 టేబుల్ స్పూన్ అలా శనగపిండి తీసుకోవాలండి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి వాటర్ వేసి. చింతపండు అయితే ఒక 2 చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే ఇలా తీసుకొని నానబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయ్యాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మనం ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఆనియన్ కలర్ మారేంత వరకు. ఇలా కొద్దిగా కలర్ మారాక అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా అల్లం పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకున్నాక పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా పసుపు వేసుకున్నాక కలెమాకు వేసుకొని బెండకాయలు ఉన్నాయి కదండి, బెండకాయలు అయితే వేసేసుకోవాలి. ఇలా బెండకాయలు టమాటాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్నాక మగ్గనివ్వాలండి. ఒక 2-3 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్ మీద ఇలా మంచి దగ్గరికి అయ్యే వరకు పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా దగ్గరికి అయ్యాక కారం అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 1 టేబుల్ స్పూన్ అలా కారం అయితే వేసిన. నేను ఎక్కువ కారం వేయ కాబట్టి పిల్లలు తింటారని కొద్దిగా కారం తక్కువనే వేసిన. పచ్చిమిర్చి కూడా వేసినాం కదా, అలా అని కారం అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా కలుపుకొని మనం చింతపండు పులుసు ఉంది కదా, చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే చింతపండు పులుసు మనం వాటర్ వేసేసుకున్నాక మనకి ఎంత కావాలో పులుసు అనేది అంత చూసి వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్నాక మనము వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసిన అండి. మన ఇష్టం ఎంతనైనా వాటర్ వేసుకొని మనమైతే మసలనివ్వాలి. ఇప్పుడు మంచిగా ఇక్కడ మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ అయితే నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా వేసిన. దొడ్డుప్పు వేసినానండి. దొడ్డుప్పు వేస్తేనే మనకి చారులకి మంచిగా సెట్ అవుతుంది. ఇలా ఒక 4-5 మినిట్స్ అలా మసులుతుండాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మీడియం ఫ్లేమ్ మీద ఇలా బాగా మసులుతుంటే బెండకాయ అనేది తొందరగానే ఉడికిపోతుంది. కానీ మనకి చారు పులుసు అనేది బాగా మసలాలి. ఇలా బాగా మసులుతుంది కదండి. ఇలా మసలేటప్పుడు అయితే శనగపిండి వాటర్ వేసేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఒక 4 టేబుల్ స్పూన్ అలా శనగపిండి కలుపుకున్నాక ఇలా వేసేసుకోవాలి మనము. ఇప్పుడు ఇది కూడా బాగా మరగాలండి. ఒక 3-4 మినిట్స్ అయితే ఇది కూడా మంచి మసులుతుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, శనగపిండి ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా వేయాలి. ఎందుకంటే మళ్ళీ మనము దింపేటప్పుడు అయితే తర్వాత చిక్కగా అయిపోతుంది. మనకు ఎంత కావాలో చూసి శనగపిండి అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఉన్నప్పుడు అయితే నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా. కొద్దిగా బెల్లం వేయాలండి. బెల్లం వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బెల్లం కొద్దిగా వేయాలి. వేసుకుంటే మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నిజంగా చాలామందికి తెలుసు బెండకాయ పులుసు ఎలా చేస్తారో. నేను ఎలా చేస్తానో చూపిద్దామని అయితే మీకు చూపిస్తున్నా. నచ్చితే పక్కా మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరొక మంచి రెసిపీతో కలుద్దాం. బాయ్.